హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం ఎలా మేకప్ వేయాలో చూద్దాం. అంతేకాకుండా స్మోకీ ఐ మేకప్ ఎలా వేయాలో కూడా చూద్దాం. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేస్తుంటాను కదా, వాటి నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. సో మేకప్ వేసుకునే ముందు ఎప్పటిలాగే ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఎప్పుడు రాసేదే. ఇది మాత్రం నేను ఎన్ని మార్చినా ఈ మాయిశ్చరైజేషన్ క్రీమ్ మాత్రం మార్చను, పాండ్సే వాడుతున్నాను. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈరోజు ఏంటంటే మనం ఫౌండేషన్ వేయకుండా పాండ్స్ బీబీ క్రీమ్ రాస్తున్నాం అనమాట. సో ఈ పాండ్స్ బీబీ క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాం. డాట్స్ పెట్టి అప్లై చేసుకొని నేను ఫింగర్ టిప్స్తోనే దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను బాగా. సో అది స్ప్రెడ్ చేసిన తర్వాత చూడండి, మనకేంటంటే ఇది బీబీ క్రీమ్ కదా, మనకు ఇది కూడా ఫౌండేషన్ లాగే అనిపిస్తుంది. సో ఫౌండేషన్ వాడిన వాళ్ళు ఈ బీబీ క్రీమ్ కూడా వాడుకోవచ్చు. సో చూడండి, అప్పుడే మనకు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఫేస్లో. సో ఇది కూడా ఫౌండేషన్ లాగే అనిపిస్తుంది మనకు. సో దీన్ని ఏంటంటే చేతులతో స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్తో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఫేస్ అంతా. సో ఇలా ఈ బ్రష్తో స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ డార్క్గా ఉండకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అందుకని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడరు. ఇది ఫిట్ మీయే, ఎప్పుడు వాడినట్టే ఫిట్ మీ వాడుతున్నాను. ఇంతకుముందు మనం వాడిన ఈ బీబీ క్రీమ్ ఏంటంటే మరీ బ్రైట్గా అనిపిస్తుంది కాబట్టి మన స్కిన్ టోన్కి ఈవెన్గా అయిపోతుంది ఈ కాంపాక్ట్ పౌడర్ వేసిన తర్వాత. సో కాంపాక్ట్ పౌడర్ ఈ బ్రష్తో ఈవెన్గా అప్లై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఐ మేకప్. సో ఐ షాడోస్ వచ్చేసి నేను బ్రిక్ కలర్ తీసుకుంటున్నాను చూడండి. సో ఆ కలర్ని ఫస్ట్ ఐస్కి అప్లై చేస్తున్నాను. సో మనకు అందులో ఆ ప్యాలెట్లో ఇస్తారు కదా, ఆ బ్రష్తో ఫస్ట్ అప్లై చేసి తర్వాత ఇంకొక బ్రష్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తాను అన్నమాట. సో అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఐ షాడోస్ వేసినాక తర్వాతే మనం ఈ ఐ మేకప్ వేయాలంటే ఐ లైనర్ కానీ కాజల్ కానీ వాడాలి. ఈరోజైతే నేను కాజలే వాడుతున్నాను, హిమాలయ కాజల్. సో పైన కింద రెండు దగ్గరలో అనమాట. మనకి ఏంటంటే స్మోకీ ఐ కాబట్టి ఎంత డార్క్ ఉంటే అంత బాగుంటుంది. సో నేను చూడండి ఫస్ట్ కింద అప్లై చేశాను, తర్వాత పైన ఆ కాజల్ని అప్లై చేస్తున్నాను. అది అట్లా అప్లై చేసిన తర్వాత నేనేంటంటే ఇయర్ బడ్ ఉంటుంది కదా, సో ఆ ఇయర్ బడ్ తీసుకొని దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇయర్ బడ్ తీసుకున్నాను. సో దాంతో కొంచెం బాగా స్ప్రెడ్ చేస్తే అదేంటంటే ఒక దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం డార్క్గా, కొంచెం వెనక సైడు లైట్గా అలా స్ప్రెడ్ అవుతుంది అది. సో మనం పైన ఎలా చేసామో అలాగే కాజల్ కింద పెట్టాం కదా, దాని కింద కూడా ఇంకొక లైన్ వేసుకొని అలాగే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇయర్ బడ్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన కింద మనం ఇయర్ బడ్తో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి స్మోకీ ఐ వస్తుంది. సో ఇదేంటంటే ఫస్ట్ మనం ఒక లైన్ వేసాం కాబట్టి కొంచెం లైట్గా అనిపిస్తుంది. సో అందుకని నేను సెకండ్ కోట్ వేసాను అనమాట. సెకండ్ టైం కూడా దానిపైన ఇంకొకసారి ఆ కాజల్ని రాశాను డార్క్గా. సో అలా రాసి మళ్ళీ సేమ్ రిపీట్ చేశాను అనమాట. కాజల్ని రాసేసి మళ్ళీ ఇయర్ బడ్తో స్ప్రెడ్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి ఈ ఐకి తేడా తెలుస్తుంది. సెకండ్ ఐకి కూడా సేమ్ మేకప్ వేసేసాను. సో రెండింటికి వేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము మస్కారా. సో ఇంత స్మోకీ ఐ మేకప్ వేసిన తర్వాత మస్కారా వేయకపోతే ఆ కళ్ళకు అసలు అందమే రాదు. సో ఇప్పుడు మస్కారా పెట్టాలన్నమాట. సో ఐ ల్యాషెస్ పెట్టే వాళ్ళు ఉంటారు, నేనైతే ఎప్పుడు యూస్ చేయను, మస్కారాతోనే వదిలేస్తాను. ఐ ల్యాషెస్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చి లిప్స్టిక్. నేను ఇదైతే లాక్మీ వాడుతున్నాను, లాక్మీ ఎన్రిచ్ లిప్స్టిక్ అనమాట. సో రెడ్ కలర్ వాడుతున్నాను ఇందులో. ఈ లిప్స్టిక్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. సో లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత చిక్స్కి సేమ్ లిప్స్టిక్ని చూడండి డాట్స్ పెట్టాను. అలా పెట్టేసి బ్రష్తో మొత్తం స్ప్రెడ్ చేశాను, అంటే బ్లష్ లాగా వాడాను అనమాట. సో నేనైతే సపరేట్గా బ్లష్ ఏం తీసుకోను. సో ఇలాగే నేను లిప్స్టిక్ లేదా ఐ షేడ్స్ని ఇలా యూస్ చేస్తుంటాను. సో చూడండి బాగా మంచిగా కనపడుతుంది కదా చీక్స్ అంతా. సో ఇదండి టోటల్గా మేకప్. సో ఎలా ఉంది మేకప్ లుక్కో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.